మేమే బీసీ నాయకులం అని చెప్పేటోళ్ళు వాళ్ళకి తొత్తులుగా ఉన్నారు చాలా మంది. తొత్తుగాడు వన్ చెంచాగిరి చేసుకుంటే చేసుకోండి, చక్రధర్ కాదు కదా తొత్తు. ఏం మాట్లాడుతున్నాడు చక్రధర్ మాట్లాడినప్పుడు ఎస్సీల నుండి ఫోన్ చేసి మైనంపల్లి అనుచరులం అని చెప్పేసి మీకు వార్నింగ్ కూడా ఇచ్చారు, వీళ్ళని చంపేస్తామంటూ కూడా బెదిరించారు. ఇగో ఎందుకు మరి ఆయనతో ఎందుకు? ఒక్కటి ఆయన నా సబ్జెక్ట్ కాదు. ఓకే, ఆ ప్లేస్ లో ఇంకొవ్వడు ఫోన్ చేసినా ఇదే మాట్లాడతా. రేవంత్ రెడ్డి ఏమన్నాడు, ఎల్మోళ్ళు అందరు కలిసి అన్నం అనుకుంటే సగం కుండ మిగులుతుంది అన్నాడు. సగం కుండగాలరా భయ్ మీరు, సగం కుండగాళ్ళు వచ్చి మా బీసీ బిడ్డల్ని 50-60% ఉన్న బీసీ బిడ్డల్ని నేను 200% చేయించినా నువ్వు నిలబడకు, నువ్వు గెలవమంటావా, నువ్వు గెలుస్తావా? ఓకే, నీకు అసలు ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయో తెలుసా కాన్స్టిట్యూషన్లో? ఎవరైనా కాన్స్టిట్యూషన్ చదివినావా? డెమోక్రసీ గురించి మాట్లాడతావు, నీ తిక్క వేషాలు. బీసీ ఉద్యమం నీ ఇంట్లోకి వెళ్ళి మొదలు పెడతాం బిడ్డ, మేము తీసే బీసీ ఉద్యమం నీ ఇంట్లోకి వెళ్ళి మొదలవుతుంది, నువ్వు తట్టుకోలేవు దాన్ని. నువ్వు ఇట్లే రెచ్చగొట్టినావు అనుకో, నువ్వు ఇట్లా బీసీ బిడ్డలు నువ్వెంత వాడెంత, మొన్న యాదవ బిడ్డని అన్నాడు, తర్వాత చక్రధర్ని అన్నాడు. ఆయన దగ్గర ఎవడండి లోఫర్ గాళ్ళు. నేను మా కోడలు మా అల్లుడు కలిసి మా పుట్టినరోజు సందర్భంలో ఏదో రిసార్ట్లు ఎగురుతుంటే మీకు అక్కకు చెల్లెకి తేడా లేదు లుచ్చగాళ్ళు అదేదో ప్లే చేసి మేమేదో గలీజ్ పని చేసినట్టు వీడియో వైరల్. ఇట్లా బీసీ బిడ్డలని ఏం చేస్తారంటే ఇట్లా హ్యూమిలియేట్ చేసి మానసికంగా కుంగదీసి, గత ప్రభుత్వం బీఆర్ఎస్ అదే చేసింది, వీళ్ళు లుచ్చగాళ్ళు అదే చేస్తారు కదా. బీసీలారా మేల్కోండి, ఇట్లా ప్రాణత్యాగాలు మంచివి కావు. ఇలాంటి వాళ్ళను ఇంట్లోకి వెళ్ళి తోలుకొచ్చి పండబెట్టి తొక్కాలి ఇలాంటి నాయకుల్ని. వెంకటరెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనేటువంటి చెవులో పోయాలి, ఉచ్చ నెత్తికెక్కుతుంది అప్పుడు. ఎంత ఆయన ఇప్పటికి కూడా స్పందించలే ఘటన మీద. సందీప్ రెడ్డి అనే వ్యక్తి చేసిండు అని చెప్పేసి క్లియర్గా అభ్యర్థి బయటకు వచ్చి చెప్తా ఉన్నప్పుడు కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, అక్కడ ఉన్న పోలీసు యాజమాన్యం కావచ్చు, ఎవరు కూడా స్పందిస్తలేరు. వీళ్ళందరూ కూడా కాకీలంతా కూడా ఖద్దర్కు తొత్తులుగా మారినటువంటి పరిస్థితులు ఇప్పుడు స్పందిస్తలేనంటే మౌనం అర్ధంగీకారం. మా జోలికి వస్తే మేము ఇట్లనే చేస్తామరా అని వాళ్ళు చెప్తారు. మరి మనకు బుద్ధి ఉంటే మనం అర్థం చేసుకోవాలి. బీసీలం మనోడు కూడా చచ్చిపోయిండు, ఏ ఛానల్లో నన్ను వస్తుందా? లేదు. ఇంత పెద్ద చరిత్ర చెప్తాం, 1968 అదైంది, 2001 మేము ఇది చేసినాం. కేసీఆర్ ప్రభుత్వంలో సపోర్ట్ చేయని వాళ్ళు అంతా ఇలా సపోర్ట్ చేస్తారు. కేసీఆర్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు ఎవడు మాట్లాడిండండి? చక్రధర్ గౌడ్ మాట్లాడిండు, కాళోజీ సింగ్ మాట్లాడిండు, మనతో వెలుగు రఘు మాట్లాడిండు, తీన్మార్ మల్లన్న మాట్లాడిండు. మేము తిన్నాం దెబ్బలు, మేము పోయినాం జైలుకి, మేము నష్టపోయినాం. అర్థమైందా? చెయ్యని తప్పులకు దొంగ లంగా లఫంగా అని బురితులు వేయించుకొని బతుకుతున్నాం మేము. ఇలా ప్రతి ఒక్కడు వచ్చేసి చాలా మంది మాట్లాడుతారు. ప్రజలు విశ్వసనీయత ఉన్నవాడు విశ్వసనీయత లేనిది అనుకో ప్రజలకు తెలుసండి. సాయంత్రం పుస్తకాలు చదివచ్చి ముందట భజన కొట్టుడు కాదు. ఇవాళ జరిగిన చావుని మనం ప్రజల లోపల ఒక సంకేతం ఏమి ఇవ్వాలంటే ఆత్మహత్యలు వద్దు, బీసీ రేవంత్ రెడ్డి ఇచ్చేది కాదు. బీసీ అనేది రేవంత్ రెడ్డికే గ్యారంటీ లేదు ఎన్ని రోజులు ఉంటాడు. ఆయన మనకు రిజర్వేషన్ ఇస్తాడంటే మీరు ఎట్లనే మీరు పోనీ ఆయన మంచితనంతో ఆయన ఇద్దామని అనుకున్న మిగతా రెడ్లు ఊకుంటారా అండి? ఆయన సీట్ గుంజేసుకుంటారు, కేసీఆర్కి సపోర్ట్ చేస్తారు డైరెక్ట్గా. అంటే ఇప్పటికైనా బీసీ నాయకులు మరి ఏకతాటి మీదకి వస్తారని చెప్పేసి మీరు భావిస్తూ ఉన్నారా? ఏం పిలుపునిస్తారు ఒకవేళ ఇస్తే? ఒకటండి, ఏకతాటి మీదకి వచ్చే పరిస్థితి అయితే ఇప్పుడు చూస్తే నన్ను కనిపిస్తుందా మీకు? లేదు. ఒకరిని మించి ఒకడు ప్రసంగాలు, ఒకరిని మించి ఒకడు ఊదరగొట్టుడు, ఎవడు నమ్ముతారు బాబు మనల్ని? ఉన్న విషయం చెప్తున్నా, మనది మనమే ఒప్పుకోకపోతే ఎలా? ఇది కాదు కదా. తెలంగాణ ఉద్యమం కోసం విద్యార్థులు ఎట్లా అయితే కదిలేరు, ఉద్యోగులు కదిలేరు, బీసీ సంఘాలు 4 తిరిగితే ఓట్లు పడతాయా? కనీసం మనకు ఓట్లు పడతాయా? ఉన్న విషయం చెప్దాం, ఓట్లు పడతాయా? మరి బీసీ సంఘాలు ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, ఇవే బీసీ సంఘాలు ఊర్ల పొంటి తిరిగి మా బీసీ బిడ్డల్ని గెలిపి మన ఎందుకు తిరుగుతలేరు? సిటీలనే తిష్టాయేస్తే ఎందుకు వస్తున్నారు? ఒక సంఘం బంద్ ప్రకటిస్తే ఇంకోడు 1 day బిఫోర్ ప్రకటిస్తాడు. అంటే పోటీగా ఏం చేస్తారు మీరు? ఒక సంఘంలో మేమే హీరోలం అంటే ఇంకో సంఘం మేమే హీరోలం అని. ప్రజలు హీరోలు, మీరు కాదే, ప్రజలు హీరోలు. మీరు ఎవరు? మనం సైనికులు లెక్క కొట్లాడాలి అంతే. ఇట్లాంటి నాయకులతో మార్పు సాధ్యమవుతుందా? మరి అసాధ్యమే. ఉన్న విషయం చెప్తా, అసాధ్యమే. చక్రధర్ని ఎవడేమనుకున్నా ప్రజల దిక్కు మాట్లాడాలి, ప్రజల వాయిస్ మాట్లాడుతున్నా. ఇలా చక్రధర్ అనేటోడు ఒక కమిట్మెంట్ తోటి ఏదన్నా కాజ్ ఉంటే పోయి కాజ్ గురించి మాట్లాడతాడు. ఇంకా చనిపోయిన ఆయన కాడొచ్చి నినాదాలు చేస్తారు అండి, జై బీసీ జై బీసీ. వాళ్ళ భార్య బాధపడుతుంది.
ఓదార్చాలండి. ఎక్కడ ఏది చేయాలనో మనోళ్ళకి, ఎక్కడ జై కొట్టాలనో కూడా తెలియదు. ఎక్కడ జై బీసీ అనాలనో, ఎక్కడ జై విశ్వరథన్ అనాలనో, జై మల్లన్న అనాలనో, జై మన గాజుల అనాల ఏమంటారు ఆయన పేరు, జాజుల శ్రీనివాస్ గారు అనాలనో, అరే ఎక్కడ అనాలనో అక్కడ అనాలే. ఇజ్జత్ పోతుంది ఇలాంటి కార్యక్రమాల వల్ల.